హలో అండి. మీకోసం ఒక చక్కని కథ. ఏమిటండి ఇది? శుభమా అంటూ మన బంధువర్గాలందరినీ వెంటబెట్టుకుని పెళ్లికి తరలి వచ్చాం. రాత్రికి పెళ్లి పెట్టుకొని ఇప్పుడు అదనంగా మరో 10 లక్షలు కట్నం కావాలని అడిగితే బాగుంటుందా అండి? వాళ్ళు మన గురించి ఎంత చీప్గా అనుకుంటారో ఒక్కసారి ఆలోచించండి అంది మాణిక్యమ్మ భర్త వైపు ఇబ్బందిగా చూస్తూ. కొడుకు పెళ్లి కోసం బంధుమిత్రులను వెంటపెట్టుకుని ఉదయం ఎంత వేడిగ్గా తరలి వచ్చారు. మధ్యాహ్నం భోజనాల దగ్గర కూడా ఎంతో సందడిగా అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు హఠాత్తుగా భర్త ఇలా మాట్లాడేసరికి అంత ఉత్సాహము నీరుకారి నిరాశ కమ్మేసింది ఆమెకు. భర్త ఆలోచనలు ఈ రకంగా మార్పు చెందాయని ఆమె గమనించలేకపోయింది. ఎదుర్కోలు సన్నాహాల్లో ఆడపెళ్లివారు చేసిన ఏర్పాట్లు చూసి వెంకట్రావు కళ్ళు చెదిరిపోయాయి. వాళ్ళు తాము ఊహించిన దానికంటే ఐశ్వర్యవంతులని, తాము చాలా తక్కువ కట్నానికి ఈ పెళ్లికి ఒప్పేసుకున్నామనే భావన అతడి మనసులో తలెత్తింది. అతడి సన్నిహితులైన ఒకరిద్దరిని సంప్రదించాడు, తన ఆలోచన కరెక్టో కాదో తెలుసుకునేందుకు. వాళ్ళు కూడా తానంటే తందానా అన్నట్లుగా అతడి మాటల్ని బలపరిచారు. ఇంకా అప్పటి నుండి మొదలుపెట్టాడు వెంకట్రావు, మరో 10 లక్షలు ఇస్తే గాని పెళ్లి జరగదని. అందుకే భార్య మాటలు ఏమాత్రం పట్టించుకోలేదతడు. ఛత్, నువ్వు నోర్మై, ఆడపెత్తనం పంబల వాయిద్యమని అన్నింటికి బోడి సలహాలిస్తావు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి? ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మనం బాగుపడలేం. ఆ కృష్ణప్రసాద్ ఎంత అడిగినా ఇవ్వగలడట. మీరెందుకు ఇంత తక్కువ కొప్పుకున్నారని అంతా ఒకటే పోరు పెడుతున్నారు అన్నాడు వెంకట్రావు. ఆ చెప్పే వాళ్ళకి పని పాట లేక ఏదో అంటే అది పట్టుకొని మీరు ఇలా వేలాడటం ఏమీ బాగాలేదు. మనకి మంచి సంబంధం కుదిరిందని ఓర్వలేక వాళ్ళు ఏదో అని ఉంటారు. అయినా కానీ ఇంకా అదనంగా కట్నం అడిగేందుకు మనకున్న అర్హతలేమిటండి? ఆ రోజు 25 లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ కంపెనీలో మంచి ఉద్యోగం ఇస్తానని చెప్పగానే మనం ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాం. మన వాడు చదివిన డిగ్రీకి అదే ఎక్కువ అనుకున్నాం. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని కొన్ని గంటల్లో ముహూర్తం పెట్టుకుని ఇలా కట్నం కోసం పేచీ పెట్టడం సరైందేనా? ఇలా చేస్తే మన బంధువర్గాల్లో మనకేమైనా విలువ ఉంటుందా అంటూ కొడుకు వైపు తిరిగి, ఏంట్రా నవీన్, అంతా వింటూ బెల్లం కొట్టిన రాయిలా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాం. మీ నాన్నగారి ఆలోచన సరైందేనంటావా అంది మాణిక్యమ్మ బాధగా. నేను చెప్తే మాత్రం నాన్న వింటాడా అమ్మా? అయినా నాన్న అడిగిన దాంట్లో తప్పేముంది? వచ్చే చోట ఎంత వీలైతే అంతా రాపట్టుకోవాలి. మనం మగపెళ్లి వాళ్ళం అనే మాట మర్చిపోతే ఎలా అన్నాడు నవీన్ దర్పంగా. ఆ మాట వినడంతోనే తండ్రి కొడుకులకు ధనదాహం ఎంతగా తలకెక్కిపోయిందో అర్థమైంది ఆమెకు. నిస్సహాయంగా ఇద్దరి వంక చూసింది. కొడుకు తన మాటకు వత్తాసు పలకడంతోనే వెంకట్రావుకి మరింత బలం చేకూర్చినట్లయింది. విన్నావు కదా వాడి మాట. నువ్వు వాళ్ళతో ఏం చెప్తావో ఏమో. మనం అడిగిన సొమ్ము ఇస్తేనే మనవాడు ఆ పిల్ల మెడలో తాళి కడతాడని చెప్పు, అంతే. ఇందులో మరో మాటకి తావులేదు అన్నాడు ఖండితంగా. దాంతో మాణిక్యంకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. బాగుంది తండ్రి కొడుకుల వరుస. చేసేదంతా మీరు చేస్తూ ఆ భారమంతా నా మీద పెట్టి నన్ను అడగమంటున్నారా కట్నాన్ని? చూసే వాళ్ళకి ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లుగా టీవీ సీరియల్స్లో ఆడవిల్లన్లా నేను కట్నం కోసం పేచి పెడుతున్నట్లుగా ముద్ర వేయించుకోవాలా? నా వల్ల కాదు, నేను అడగను అంది. అలా అడగనని తాను చెప్తే వాళ్ళేమైనా తమ ఆలోచనలు మార్చుకుంటారేమోనని ఆశపడిందామె. భార్య మాటలు విన్న వెంటనే కోపంగా ఆమె వైపు చూస్తూ, నీకు చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చో, నేనే వెళ్ళి తేల్చుకొస్తాను అన్నాడు వెంకట్రావు విసురుగా లేస్తూ. అతడికి చాలా నమ్మకంగా ఉంది. పెళ్లి కూతురి మేనమామ కృష్ణప్రసాద్ తాము ఎంత అడిగితే అంతా కాదనకుండా ఇస్తాడని. అక్కడే ఉన్న అతడి దూరపు బంధువు చిదంబరం, నువ్వు అడిగితే ఏం బాగుంటుందిరా బావా, నీ తరపున నేను వెళ్ళి అడుగుతానులే అన్నాడు భరోసాగా. ఆ మాట వినడంతోనే ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది వెంకట్రావుకి. సరే బావా, నువ్వు వెళ్తానంటే నాకు బెంగలేదు, పని సాధించుకు వస్తావనే నమ్మకం నాకుందలే అన్నాడు ఉత్సాహంగా. కృష్ణప్రసాద్ విడిదింట్లో దిగిన పెళ్లివారికి మర్యాదలు జరిపించటంలో తన మునకలై ఉన్నాడు. పనివాళ్లు ఎందరున్నా ఇంటి అలంకరణ దగ్గర నుండి భోజనాల వరకు అన్నీ అతడే స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. చూడండి, ఎక్కడా ఏ లోపం జరగకూడదు. పిల్లకు తండ్రి లేడన్న లోటు తెలియకుండా అన్నీ ఘనంగా జరిపించమని మగపెళ్లివారు 10 నాళ్ళు మన గురించి చెప్పుకోవాలి. మనం మధ్యాహ్నం పెట్టిన భోజనాలకే వాళ్ళు గుమ్మైపోయినారు. ఇక రాత్రి భోజనాలకి మనం చేసిన ఏర్పాట్లు చూస్తే ఏమంటారో చూడాలి అన్నాడు అతడు ఉత్సాహంగా మాట్లాడుతూ. అతడి మాటకి అంతరాయం కలిగిస్తూ చిదంబరం వచ్చాడక్కడికి. అతన్ని చూడడంతోనే ఎంతో మర్యాద చేసి కూర్చోబెట్టాడు కృష్ణప్రసాద్.
మామూలు సంభాషణలు జరిగాక అసలు సంగతి బయటపెట్టాడు చిదంబరం. మరో 10 లక్షలు ఇస్తే గాని పెళ్లి జరగదని అతడి చెప్పిన మాటలు వినడంతోనే అంతవరకు ప్రసన్నవదనంతో మాట్లాడిన కృష్ణప్రసాద్ ఉగ్రుడయ్యాడు. ఏమనుకుంటున్నారండి వాళ్ళు? బంగారం లాంటి పిల్లనిచ్చి లక్షల కట్టంతో పాటు ఉద్యోగం ఇచ్చి పెళ్లి చేస్తామంటే ఆనాడు సరేనని ఆనందంగా ఒప్పుకున్నారు. తీరా ఎప్పుడు పెళ్లికి తరలి వచ్చాక ఈ మడత పేచీలన్నీ ఏమిటండి? పీటల మీదకు వచ్చిన పెళ్లి ఆగిపోవటం ఇష్టం లేక వాళ్ళెంత అడిగితే అంత గంగిరెద్దులా తలాడిస్తూ ఇస్తామనుకుంటున్నారా ఏమిటి? ఇంత ఖర్చు పెడుతున్న నాకు వాళ్ళు అడిగిన 10 లక్షలు ఇవ్వటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మాట నిలకడ లేకుండా ఇలా అడ్డుగోలుగా చేస్తున్న ఆ మనుషులకు ఎంత ఇచ్చినా దండగే. ఇదిగో చిదంబరం గారు, ముందు ఒప్పుకున్న దానికి మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇష్టమైతే చేసుకోమనండి, లేదా వచ్చిన దారినే వెళ్ళమనండి. నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఉగ్రంగా చూస్తూ. అతడి కేకలు విని అతడి భార్య వసుంధర, అక్క శ్రీలక్ష్మి ఏం జరిగింది అంటూ ఆదుర్దాగా వచ్చారు. ఏం జరిగిందా? మన కరుణకి కాబోయే అత్తగారు మామగారు మనం ఇస్తామన్న 25 లక్షలు కాక మరో 10 లక్షల కట్నం అదనంగా ఇస్తేనే పెళ్ళి జరుగుతుందని, లేకపోతే లేదని ఇదిగో ఈయనతో కబురు పెట్టారు అంటూ చిదంబరాన్ని చూపించాడు. రాత్రికి పెళ్లి పెట్టుకుని ఇప్పుడిలా పేచీలకు దిగుతున్నారు. ఇలాంటి మాట నిలకడలేని వాళ్లకు మన పిల్లల్నిస్తే ఏం సుఖపడుతుంది? అందుకే వచ్చిన దాన్ని వెళ్ళమంటున్నాను అన్నాడు కృష్ణప్రసాద్ ఆవేశంగా. అతడి ఆవేశం చూసి చిదంబరం మెల్లగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. తమ్ముడి మాటలు విన్న శ్రీలక్ష్మి నిశ్చేష్టురాలైంది. చివరికి ఎలాగో గొంతు పిగిల్చుకుని, ఏమిట్రా కృష్ణ ఇలా జరిగింది? ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే ఈ జన్మలో దానికి మనం పెళ్లి చేయగలమా? నేను వెళ్ళి ఆ మాణిక్యమ్మ కాళ్ళ మీద పడతాను, కాస్త కనికరించమని అంది కన్నీళ్లతో అందరి వంక చూస్తూ. అవునండి, నేను వదిన గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం. ఈ పెళ్ళి ఆగిపోతే నలుగురిలో మనకెంత నగుబాటు అంది వసుంధర. లాభం లేదు వసు, వాళ్ళకి డబ్బు తప్ప మరేమీ అవసరం లేదు. అలాంటి వాళ్లకు మన పిల్లనివ్వటం లాంటి బుద్ధి తక్కువ మరొకటి లేదు. పిల్లాడు బుద్ధిమంతుడు, ఏ దురలవాట్లు లేవని తెలిసి అతడికి డిగ్రీ తప్ప పెద్ద క్వాలిఫికేషన్లు ఏమీ లేకపోయినా ఈ సంబంధానికి మొగ్గు చూపాను. అంతే తప్ప లోకంలో పెళ్లి కొడుకులు దొరక్క కాదు. జరిగింది చాలు, పోతే పోనీ ఇంతకంటే మంచి సంబంధం తెచ్చి చేస్తాను కరుణకి. అక్క, నీ మాట కాదంటున్నానని ఏమీ అనుకోకు అన్నాడు కృష్ణప్రసాద్ స్థిరంగా. అది కాదండి, ఎంతైనా మనం ఆడపిల్లవాళ్ళం. ఇంత దాకా వచ్చిన దాన్ని ఎలా కాదనుకుంటాం? పోనీ వాళ్ళు అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇచ్చి ఆ 3 ముళ్ళు వేయించేద్దాం అంది వసుంధర ఆడపడుచు పడుతున్న ఆరాటాన్ని చూడలేక. వసు, నువ్వు కూడా ఏమిటిలా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఎంత కొంత ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? అలా చేస్తే వాళ్ళ ధనదాహం అంతటితో తీరుతుందని అనుకుంటున్నావా? ఇలా అడిగిందంతా ఇస్తూ పోతే ఎంతైనా చాలదు వాళ్లకు. అయినా కరుణ ఒక్కతే కాదు, దాని తర్వాత పల్లవి పెళ్లికి ఎదిగి కూర్చుంది. దాన్ని పెళ్లి చేయాలి. వీళ్ళ కోసం ఇలా లక్షలు ఖర్చు పెడుతూ పోతే మన పిల్లలకి ఇంకా మిగిలేది చేతికి చెప్పే అన్నాడు కోపంగా చూస్తూ. ఇప్పుడంత మాటలు ఎందుకండి? శుభమా అంటూ పెళ్లి తలపెట్టాం, ముందు జరగవలసింది చూడండి అంది వసుంధర. అవును తమ్ముడు, అంతకంటే మరో మార్గం లేదు మనకి అంది శ్రీలక్ష్మి ఆశగా తమ్ముడి వంక చూస్తూ. మీరు ఎంత చెప్పినా నా నిర్ణయం మారదు అన్నాడు కృష్ణప్రసాద్ స్థిరంగా. అది కాదురా కృష్ణ అంటూ ఏదో చెప్పబోతున్న శ్రీలక్ష్మిని మధ్యలోనే కట్ చేస్తూ, నాకింకేమీ చెప్పవద్దక్క, 600 నేను ఇంతకంటే ఇవ్వను. అయినా చేసేవాడిని నేను. ఆ బరువు బాధ్యతలేవో నాకు తెలిసినట్లు నీకేం తెలుస్తాయి? అసలు నిన్ను కాదు అనవలసింది. వీళ్ళందరినీ నా మెడకు చుట్టి తన దారిని తను పోయాడే మీ ఆయన, అతన్ని అనాలి అన్నాడు విసురుగా. భర్త మాట ఎత్తడంతోనే శ్రీలక్ష్మి కళ్ళు కన్నీటి చలమయ్యాయి. ఎలాగో మాట కూడా తీసుకుని మధ్యలో ఆయన మాటలెందుకురా, ముందు ఆపద గట్టెక్కేలా చూడు అంది దీనంగా అతడి వంక చూస్తూ. చెప్పాను కదక్క, అనుకున్న దానికి మరొక్క రూపాయి కూడా ఇవ్వను. ఇష్టముంటే చేసుకుంటారు, లేదా పోతారు, అంతే అన్నాడు నిష్కర్షగా. అక్కడే ఉండి ఆ సంభాషణంతా వింటున్న కరుణ నిర్వికారంగా కూర్చుండిపోయింది అంతవరకు. కానీ మేనమామ తండ్రి మాట ఎత్తడంతోనే ఆమెకు ఎక్కడలేని బాధ, ఆవేశము కలిగింది. ఇంతలో విడిది నుండి మరో కబురు వచ్చింది. మగపెళ్లివారు మూటాముళ్లే సర్దుకొని వెళ్ళిపోతున్నారని. ఆ మాటలు వినడంతోనే శ్రీలక్ష్మి నించున్న చోటనే కుప్పలా కూలిపోయింది. భగవంతుడా, నాకెంత కష్టం తెచ్చావు అంటూ. ఆమె పెద్ద కూతురు ఝాన్సీ, వసుంధరలు కలిసి శ్రీలక్ష్మికి సపర్యలు చేయసాగారు. వదినగారు, ఆందోళన పడకండి, ఏదో విధంగా పెళ్లి జరిగేలా చూద్దాం అంది అనునయంగా.
అక్కగారిని ఆ స్థితిలో చూడటంతోనే అంతవరకు బింకంగా మాట్లాడిన కృష్ణప్రసాద్ మేనకోడలి వైపు తిరిగి బేలగా చూస్తూ, కరుణ, నువ్వు చెప్పమ్మా, నా ఆలోచన తప్పంటావా? నా మూలంగా నీ పెళ్ళి ఆగిపోతుందని నువ్వు అనుకుంటే చెప్పమ్మా, వాళ్ళు అడిగింది ఇచ్చి ఈ పెళ్ళి జరిపిస్తాను. కానీ డబ్బుకి తప్ప దేనికి విలువ ఇవ్వని ఆ మనుషుల చేతుల్లో నిన్ను పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా అన్నాడు ఆరాటంగా చూస్తూ. నీ ఆలోచనలో తప్పేమీ లేదు మామయ్య, నువ్వేం చేసినా మా మేలు కోరే చేస్తావని నాకు బాగా తెలుసు. ఈ పెళ్ళి తప్పిపోతున్నందుకు నాకేమీ బాధలేదు. ఇలాంటి వాళ్ళు వదిలిపోతున్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ మామయ్య, ఇంతవరకు జరిగిందేదో జరిగింది. ఇక మీదట నా పెళ్లి గూర్చి, చెల్లి పెళ్లి గూర్చి నువ్వేమీ వర్రీ కావద్దు. మా సమస్యలు ఏదో విధంగా మేమే పరిష్కరించుకుంటాం అంది కరుణ నిబ్బరంగా. మేనకోడలి మాటలు విన్న కృష్ణప్రసాద్ ఉండేలు దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడిపోయాడు. అదేమిటి కరుణ, ఒక్కసారి అంత మాట అనేసావు? నేను మీకేం తక్కువ చేశానని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? లేక ఈ పెళ్ళి వద్దన్నానని ఇలా అంటున్నావా అన్నాడు బాధగా. అదేం కాదు మామయ్య, నువ్వు మాకేం తక్కువ చేయలేదు, ఎక్కువే చేశావు. ఈ పెళ్ళి తప్పిపోతున్నందుకు కొంచెం కూడా నాకు బాధ లేదు. నా బాధంతా ఒక్కటే మామయ్య, నువ్వు మా కోసం ఎంతో చేస్తున్నావు, కాదన్నావు. కానీ చేసిన ప్రతిసారి నాన్నగారి ప్రసక్తి తెచ్చి ఆయన్ని కించపరిచి మాట్లాడుతున్నావు. అది మాకందరికీ ఎంత బాధ కలిగిస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? మా నాన్నగారు ఎంత ఉత్తములో నీతో పాటు లోకానికంతటికీ తెలుసు. ధర్మారావు అంటే ధర్మానికి మారుపేరని ఇప్పటికీ కూడా అందరూ చెప్పుకుంటున్నారు. ఆయన ఏనాడు కుటుంబ బాధ్యతలను విస్మరించి గాలి తిరుగులు తిరగలేదు. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను ఒక్కడిగా ఉండాలి అనుకున్నారు. ఇవన్నీ మా నాన్నగారి గూర్చి మీరంతా చెప్పిన మాటలే. మా అమ్మ మేనమామ కూతురని ఎంతో అభిమానంతో పెళ్లి చేసుకోవడమే కాకుండా తాతగారికి నిన్ను పట్నం పంపించి చదివించే స్తోమత లేదంటే నీ బాధ్యతను మా నాన్న భుజాల మీదకు ఎత్తుకున్నారు. మా నాన్న తనకున్న దానిలోనే 10 మందికి పెట్టారు. అందరూ బాగుండాలని తపన పడ్డారు. ఇంత చేసినా ఏనాడు ఏ రాజకీయ పదవులు ఆశించలేదు. అయినా కొందరు స్వార్థపరులు మా నాన్నగారు తమకి ఎక్కడ అడ్డు వస్తారోనని మట్టు పెట్టారు. ఆయన అర్ధాంతరంగా పోయినా మమ్మల్ని ఏమీ బిక్కారం చేసిపోలేదు. తినటానికి ఉండటానికి ఇల్లు పొలము మిగిల్చేపోయారు. నీకు నాన్నగారంటే ఎంతో ఇష్టం, మరెంతో గౌరవం. ఆ ప్రేమతోనే మమ్మల్ని అక్కును చేర్చుకుని పెంచి పెద్ద చేశావు. నీ పెరిగిన జీవన స్థాయికి తగినట్లే మేము నీతో సమానంగా ఉండాలని మాకన్ని సౌకర్యాలు కలిగించావు. అయితే ఇంత చేసే నువ్వు మాటకి ముందు నీ గొప్పతనాన్ని మంచితనాన్ని చాటుకునేందుకు మా నాన్నను తక్కువ చేసి మాట్లాడడం అమ్మకి ఎలా ఉందో కానీ నాకు మాత్రం తీవ్రమైన మనస్తాపాన్ని కలిగిస్తుంది మామయ్య. అందుకే ఇక మీదట నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను అంది దృఢంగా. మేనకోడలి మాటలు విని నిశ్చేష్టుడైనట్లుగా కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు కృష్ణప్రసాద్. తను ఉద్దేశపూర్వకంగా తన బావగారిని కించపరచాలని మాట్లాడలేకపోయినా అనాలోచితంగా తాను అన్న మాటలు వారిని ఎంత గాయపరిచాయో గ్రహించాడతడు. తన తప్పుని ఎత్తి చూపించినందుకు మేనకోడలి మీద కొంచెం కూడా కోపం రాలేదు అతడికి. అలాగే తాను చేసిన తప్పును ఒప్పుకునేందుకు ఏమాత్రం వెనకాడలేదు. వెంటనే కరుణ దగ్గరికి వెళ్ళి ఆమె 2 చేతులు పట్టుకుని, అమ్మా కరుణ, నేను చాలా తప్పు చేశానురా. అకారణంగా మీ అందరి మనసులు నొచ్చుకునేలా చేశాను. అందుకు శిక్ష వేస్తున్నట్లుగా నన్ను దూరం పెట్టుకు. ఈ లోకంలో నా తల్లిదండ్రుల తర్వాత నేను గౌరవించి పూజించేది మీ అమ్మా నాన్ననే. మీ నాన్నగారి శిక్షణలో పెరిగిన నాలో ఇలాంటి అహంకార భావాలు ఎలా ఏర్పడ్డాయో తెలియటం లేదు. అయితే ఇవేవి నేను కావాలని చేయలేదమ్మా. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగనివ్వను. సారీరా తల్లి అన్నాడు. అతడంతలా ప్రాధేయపడుతున్నట్లుగా మాట్లాడడంతో కరుణ కంగారు పడుతూ, అయ్యో మామయ్య, అంత మాట అనవద్దు. నేను గాని అమ్మ గాని అక్క చెల్లయ్య గాని నిన్నెప్పుడు పరాయిగా అనుకోలేదు, ఇకపైన అనుకోము. మేమంటే నీకు ఎంత ప్రాణమో మా అందరికీ తెలుసు. నాన్నగారిని కించపరిచి మాట్లాడితే భరించలేక ఏదో అన్నాను. నన్ను మన్నించు, నీకెలా తోస్తే అలా చేద్దాం అంది అతడి వంక చూస్తూ. చాలమ్మా, ఆడపిల్లలు లేని మేము మీ ముగ్గురిని మా కూతురులుగానే అనుకున్నాం. కలకల్లాడుతూ ఉండవలసిన ఈ సమయంలో నీ చేత కన్నీరు పెట్టించాను. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్లతో మాట్లాడి అంతా సరిచేస్తాను అన్నాడు ఉద్వేగంగా. అప్పటికి కొంచెం తేరుకున్న శ్రీలక్ష్మి వారి మాటలన్నీ విన్నది. అంతా విన్నాక తన తమ్ముడి ఆలోచన, కూతురి ఆలోచన సరైంది అనుకుంది. ఆశబోతులైన ఆ పెళ్లివారి కోసం తన తమ్ముడు ఒక మెట్టు దిగి వెళ్ళటం ఆమెకు నచ్చలేదు. అందుకే, వద్రా తమ్ముడు, నువ్వు వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడకు.
ఇందాక నేను కంగారుగా వాని బ్రతిమాల బామాలో ఆ పెళ్లి జరిపించమన్నాను. కానీ వద్దురా, నీ మాటే కరెక్ట్. మన కరుణ్ను పొందే అదృష్టం వాళ్ళకు లేదు అంది స్థిరంగా. పెళ్లి ఆగిపోయిందని తెలిసి ఒకరిద్దరు తప్ప మిగతా బంధువులందరూ వెంకట్రావు మాణిక్యమ్మను నిలదీస్తున్నట్లుగా తలో మాట అన్నారు. సిరిరా, మోకాలు వడ్డమంటే ఇదే. ఆ కృష్ణప్రసాద్ వియ్యం అందాలంటే పెట్టి పుట్టాలి అని ఒకరంటే, ధర్మారావు గారి వంటి మహానుభావుడి బిడ్డ కోడలుగా మీ ఇంట అడుగు పెట్టడమే గొప్ప. అవన్నీ వదిలేసి మంచి మర్యాద లేకుండా అదనంగా కట్నం కోసం పీటల మీద పెళ్లి చెడగొట్టుకుంటారా ఎవరైనా? ఆ కృష్ణప్రసాద్ తలుచుకుంటే మీకు ఈ పరిగణలో ఉప్పు పుట్టకుండా చేయగలడు తెలుసా అంటూ బెదిరించారు. అసలు ఇదంతా ఎందుకు? అదనంగా ఇలా కట్నం అడిగి పెళ్లి చెడగొట్టుకున్నందుకు కేసు పెట్టి మీ ఇంటందరినీ కటకటాల వెనక్కి పంపిస్తే ఏం చేస్తారు అని బంధువులందరూ అన్న మాటలు విని అవమాన భారంతో తల వంచుకుంది మాణిక్యమ్మ. వారి మాటలు వినడంతోనే నవీన్ ఆలోచనలో పడిపోయాడు. అతడి కళ్ళ ముందు కటకటాలు కదలాడాయి. నిజానికి అతడికి కరుణ బాగా నచ్చింది. ఆమెను వదులుకోవాలని లేదు అతడికి. బెదిరిస్తే డబ్బులు ఎక్కువ ఇస్తారని అపోహపడి తండ్రి మాటలకు తల ఊపాడు అంతే. కొడుకు ఆలోచనలో పడ్డం చూసి మాణిక్యమ్మకు ధైర్యం వచ్చింది. అందుకే చివరి ప్రయత్నంగా, ఒరే బాబు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. మనందరం వెళ్ళి జరిగిన పొరపాటును ఒప్పుకొని వాళ్ళేమిస్తే అది పుచ్చుకొని పెళ్లి కానిచ్చేద్దాం అంది. ఇంత జరిగిన వెంకట్రావు కింద పడిన పైచేయి తనదే అన్నట్లుగా మాట్లాడాడే గాని తన మంకుపట్టు విడవలేదు. విసిగిపోయిన మాణిక్యమ్మ కొడుకు వంక తిరిగి, మీ నాన్న అంతేరా, ఇక మారడు. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. ఈరోజు మనం చేసినట్లే రేపు నీ చెల్లెలు అత్తవారు చేసి దాన్ని ఇంకా కట్న కానుకలు తెమ్మని మన ఇంటికి పంపితే దాని కాపురం ఏమవుతుందో ఆలోచించరా అంది ప్రతిమాలుతున్నట్లుగా. అంతవరకు పెదవిప్పి మాట్లాడిని అతని చెల్లెలు, అవునన్నయ్య, ఇక్కడ జరిగిందంతా మా అత్తగారు స్వయంగా చూశారు. మీ వాళ్ళు ఎంత ఆశబోతులు అని నా మొఖానే అన్నారు. అమ్మ అన్నట్లు రేపు వాళ్ళు చేసిన ఆశ్చర్యం లేదు. ప్లీజ్ అన్నయ్య, నా కాపురాన్ని గంగలో ముంచుకు అంది అర్థిస్తున్నట్లుగా. తల్లి చెల్లెలు మాటలు విన్న నవీన్కి వణుకు పుట్టింది. వెంటనే పదండమ్మా, జరిగిన పొరపాటును ఒప్పుకుందాం అంటూ లేచాడు అక్కడి నుండి. ఆ మాటలు వినడంతోనే మాణిక్యమ్మ నీరజాల ముఖాలు వికసించాయి. చుట్టూ ఉన్నవారు ప్రశంసగా చూశారు. అందరూ కలిసి బయలుదేరారు పెళ్లివారింటికి. వాళ్ళు ఆ ఇంటికి చేరేసరికి పెళ్లి వద్దని అంటున్న శ్రీలక్ష్మి మాటలు విన్నారు. మాణిక్యమ్మ శ్రీలక్ష్మి 2 చేతులు పట్టుకుని జరిగిన పొరపాటుకు క్షమించమని అడగడం తప్ప ఇంకేమీ చేయలేని వదన్ గారు, మీ మనసులు చాలా కష్టపెట్టాం మేము. మా అందరి తరపున క్షమించమని వేడుకుంటున్నాను. జరిగిందేది మనసులో పెట్టుకోకుండా అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపించేద్దాం అంది. మన్నించవలసింది, ఈ పెళ్లికి అంగీకరించవలసింది మేము కాదండి, మా అమ్మాయి కరుణ. అకారణంగా దాని మనసు క్షోభకి గురి చేశారు మీరు. తను ఒప్పుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు కృష్ణప్రసాద్. వారిలా వచ్చి పొరపాటు అయిందని చెప్తారని ఏమాత్రం ఊహించలేదు కరుణ. ఒక్క క్షణం అవాక్కైనట్లుగా ఉండిపోయింది. ఆ తరువాత తీక్షణంగా వారి వంక చూస్తూ, ఏమిటండి, పెళ్ళంటే వ్యాపారం అనుకుంటున్నారా మీరు? క్షణానికో మాట మార్చే మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? మా మామయ్య అదనంగా ఇంకేమీ ఇవ్వనన్నాడని ఈ ఎత్తుగడ పన్నారా? ఇప్పుడు కిమ్మనకుండా పెళ్లి చేసుకుని తీరా పెళ్ళయ్యాక రేపు కట్నం కోసం పీడిద్దామనుకుంటున్నారా? మీ అబ్బాయి నవీన్ గారు పెళ్లికి ముందు ఎన్నో ఆదర్శాలు వల్లించారు. తీరా పెళ్లికి తరలివచ్చి మర్యాదలన్నీ పొంది విందులు ఆరగించి మీ మాటలకి గంగిరెద్దులా తలాడించి ఎంతో వేడుకగా జరగవలసిన ఈ పెళ్లిని ఇలా రసాబాస చేశారు. ఏ నమ్మకంతో నన్ను తాళి కట్టించుకోమంటారు? జరిగింది చాలు, నాకు ఈ పెళ్లి వద్దు అంది నిష్కర్షగా. ఆ మాటలు వినడంతోనే అవమానభారంతో నవీన్ ముఖం నల్లబడిపోయింది. మాటలు కూడదీసుకుని, మీరెలా అనుకోవటంలో తప్పులేదు కరుణ్ గారు. అంతేకాదు, జరిగిన దానిలో మా అమ్మగారి తప్పేమీ లేదండి. మా నాన్నగారి మాటలు విని ఇంతవరకు తెచ్చింది నేనే. జరిగిన పొరపాటుని దిద్దుకునేలా అవకాశాన్ని నాకివ్వండి. ఇంత జరిగాక నా మీద మీకు నమ్మకం కలగడం కష్టమే. అందుకే అదనంగా మేము డిమాండ్ చేసిన కట్నమే కాదు, అంతకుముందు మీరు ఇస్తానన్నది కూడా తీసుకోము. నా మాట నమ్మండి అంటూ కృష్ణప్రసాద్ వైపు తిరిగి, బాబాయ్ గారు, జరిగిన దానికి అందరి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. నాకు కరుణ్ని ఇచ్చి చేయండి చాలు, ఇంకేమీ వద్దు. కాకపోతే మీరు ఇస్తానన్న ఉద్యోగాన్ని మాత్రం ఇప్పించండి. ఎందుకంటే పాత ఉద్యోగానికి నేను రిజైన్ చేశాను అన్నాడు వినయంగా. చుట్టూ ఉన్నవారు కూడా మాణిక్యమ్మ చొరవ వల్లనే ఇక్కడికి వచ్చామని,
జరిగిందంతా వివరించడంతో అందరి మనసులు తేలికపడ్డాయి. కరుణ కూడా నవీన్ మాటల్లోని నిజాయితీని శంకించలేకపోయింది. వెంకట్రావుని 10 మంది చీవాట్లు పెట్టి పందిట్లోనికి తీసుకువచ్చారు. పందిట్లో సన్నాయి మధురంగా మ్రోగింది. అన్నమాట ప్రకారం నవీన్ వారి నుండి కట్నం తీసుకోలేదు. కృష్ణప్రసాద్ అతన్ని అభినందిస్తూనే, మీకోసం కేటాయించిన ఈ సొమ్ము మీదే, ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటూ కరుణా చేతిలో పెట్టాడు వాళ్ళని సాగనంపుతూ. మామయ్య, నిన్న మంచికో చెడుకో నేనొక మాట అన్నాను గుర్తుందా? ఇక మీదట మా బ్రతుకులు మేము బ్రతుకుతాము అని. నీవిచ్చిన ఈ సొమ్ముని పెట్టుబడిగా పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని పెడతాను. ఇక మీదట అమ్మా చెల్లి బాధ్యతను నేను తీసుకుంటాను. అందుకు అంగీకరిస్తేనే నేను ఈ డబ్బు తీసుకుంటాను అంది కరుణ స్థిరంగా. సరేరా, నీకెలా నచ్చితే అలా చెయ్యి అంటూ నిండుగా నవ్వాడు కృష్ణప్రసాద్.